సమాజం దేవాలయమని ప్రజలు దేవుళ్లుగా అనుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రభుత్వం వచ్చి లోకి బడుగు బలహీన వర్గ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన మహానాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని తెలంగాణ టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు రవీందర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా వరంగల్ నగరం ఇసుక అడ్డ ప్రాంతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు రవీందర్, సింగారపు దేవేందర్, సిరబోయిన రాజు, కాండ్రాతి రాజు, ఏలుగు వెంకటేశ్వర్లు, బుజ్జూరి రవి, ప్రభాకర్, శ్రీకాంత్, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ మాజీ సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలు దేవుళ్లగా భావించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవాడి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు అని పేర్కొన్నారు. జరిగింది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం ట్యాగ్లైన్తో వచ్చిన పార్టీ, ప్రజలను దేవుళ్ళుగా భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక వేదిక బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ వేదిక ఏర్పడిన గొప్ప మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. గతంలో పోలీస్ పటేల్ పట్వార్ వ్యవస్థ ఉండేది. అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత పోలీస్ పటేల్ పట్వార్ వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలించుకున్న గొప్ప మహనీయుడు, మహానుభావుడు, యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మన బీసీల్లో, ముఖ్యంగా బీసీల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాజకీయాల్లో వేదిక మీదకి తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అదే బాటలో ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. గతంలో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు 35 రూపాయలకే పెన్షన్ పథకాన్ని వృద్ధులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 రూపాయలకే కిలో బియ్యం పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలని 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే చేనేత కార్మికులు నేసిన నేత బట్టలను రేషన్ షాపుల్లో జంతా వస్త్రాల కింద ఇచ్చి చేనేత కుటుంబాలను ఆదుకున్న నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పేదవాడికి గూడు ఉండాలని పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రైతులకు, ముఖ్యంగా రైతులకు ఆర్ప ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకున్న నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో మహిళలను ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీ రామారావు గారు.